వెల్కమ్ టు టీ శిక్ష. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మీరు ఇవాళ ఒక హాట్ కామెంట్ చేశాడు కేసీఆర్ గారు. నిన్న జరిగిన సభ ఏదైతే ఆయన 6 నెలల తర్వాత ఇవాళ బయటకు వచ్చాడు ఫామ్ హౌస్ నుండి. పులి బయటకు వచ్చి ఇలా గాండ్రిస్తుంది అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిజంగానే అనుకుంటున్నదో అది నిజంగా గాండ్రిపోయినా లేకపోతే ఓన్లీ అది ఆవింపా అనేది చూడాలి. మనం చర్చలకు వెళ్ళే ముందు మన ఛానల్ ప్రజా ఛానల్, దక్షిణాది ఛానల్ దాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే దక్షిణాది ఉద్యమానికి సహకారం అందించండి. ఇక మళ్ళీ 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. 10 అసెంబ్లీకి ఉప ఎన్నికలు వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ మొత్తం పాతాళంకి నెట్టివేయబడది. 6 నెలల్లోనే ఆ సర్కార్పై వ్యతిరేకత వచ్చేసింది. ఇవాళ ఇక పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి కేసీఆర్ గారు ఏదైతే గులాబీ బాస్ గాండ్రిస్తున్నాడో నిజంగా ఆ గాండ్రింపు నిజంగా వాస్తవమేనా? కాంగ్రెస్ పూర్తిగా పతనమైందా? వాస్తవమైతే కేసీఆర్ గారు మరి మీరు 3 ఎమ్మెల్సీ స్థానాలు ఎందుకు పోటీ చేస్తలేరండి? కాంగ్రెస్ పార్టీ పతనమైన పార్టీ పోటీ చేస్తుంది. అక్కడ 2 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడేమో వామపక్షాలకు మద్దతు ఇస్తుంది. మరి నువ్వు మా బీజేపీకి ఇండైరెక్ట్గా సహకరించే విధంగా ఎందుకు పోటీ చేయడం లేదు? ఇలా బీజేపీ గెలుపు కోసమా? ఆ రోజు ఎంపీ స్థానాలలో కూడా బీజేపీకి సహకరించి నువ్వు 0కు వెళ్ళిపోయినావు. బీజేపీకి సహకరించి 0కి వెళ్ళిపోయి ఒక్క ఎంపీ కూడా గెలవలేకపోయినావు 17 ఎంపీలలో. నువ్వు సత్తా ఉన్నను అయితే ఒక్క ఎంపీ ఎందుకు గెలవలేదు? నువ్వు సత్తా ఉన్నను అయితే ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలలో వెనుకపోయినావు? నీ మీద ఉన్న ఆరోపణలు, నీ కుటుంబం మీద ఉన్న ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, అవన్నీ కమిషన్ల రూపంలో ఇవాళ చిట్టా అంతా బయటకు వచ్చేసి నీ బిడ్డ జైలు వేయచ్చేసి మీరు కూడా జైలుకు పోవడానికి అన్ని రంగమంతా సిద్ధమైన తరుణంలో ఇవాళ అనివార్యంగా బీజేపీ సంఘలో చేరి ఇవాళ బీజేపీకి మేలు చేసే విధంగా వివరిస్తూ బీజేపీకి భయపడి గాండ్రిస్తున్నావు కేసీఆర్ ఇవాళ. అంతేగాని కాంగ్రెస్ మొత్తమే పతనమైపోయింది, పాతాళంలోకి నెట్టేస్తున్నావు అని చెప్పేసి మీరు కానీ మీ బాస్ అయిన బీజేపీ కానీ అనుకుంటే భ్రమ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం ఎస్సీ వర్గీకరణ చట్టం, తర్వాత బీసీలకు 42% వాటా, తర్వాత మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు అనే 3 బిల్లులు వచ్చిన తర్వాత ఒక హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద భారతదేశంలో ఒక #1 హిస్టరీ క్రియేట్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి పార్టీ ఎట్లా పతనం అయిపోతుంది? ఏ రకంగా పతనం అయిపోతుంది? ఎందుకు పతనం అయిపోతుంది? మీరు అంటున్నట్టుగా ఇవాళ మీ లెక్క 10 ఏళ్ళ తర్వాత అది చేయలేదు. 1 ఇయర్లోనే ఇలా 1 ఇయర్లోనే ఇంతమంది కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు, 10 మందికి పైగా ఉన్నారు. అయినా సరే వాళ్ళ మధ్యలో ఇవాళ ఐక్యత తీసుకొచ్చి ఒక రేవంత్ రెడ్డి వేరే పార్టీల నుండి వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలంగా ముందు తీసుకెళ్లి ఇవాళ అధికారం తీసుకురావడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిపాలన అందించే దిశగా ఆయన అడుగులు వేస్తుంటే, ఒకవైపు ఫ్యూచర్ సిటీ, మరొక వైపు ఇంకా మూసీ ప్రక్షాళన, ఇంకొక వైపు 666 మరి డెవలప్మెంట్లో ఇవాళ ఒక్క 1 ఇయర్లోనే తన యొక్క ముద్రను ఇవాళ కనపరుస్తున్న కాంగ్రెస్ టోటల్గా ఎక్కడ ఫెయిల్ అయిపోయింది? పూర్తిగా పతనం ఎట్లయిపోయింది? 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కొంత మెరుగనే ఇవాళ అడుగులు వేస్తున్నాడు కనబడుతుంది కదా. 1 ఇయర్లోనే ఏదైతే రుణమాఫీ జరిగిందో, మరి మీరు 10 ఏళ్లలో 2 సార్లు రుణమాఫీతో ఒకేసారి ఆయన రుణమాఫీ చేశాడు కదా రైతులకు. అంతేకాకుండా ఇలా పెన్షన్లు ఇవ్వడం కానీ ఏవైతే మెల్లమెల్లగా అన్నీ కూడా 1 ఇయర్లో మెల్లమెల్లగా 1 ఇయర్ తర్వాత ఇవాళ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇలా ఉద్యోగాలు కూడా నింపడం జరిగింది కదా. మళ్ళీ త్వరలోనే ఈ వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాడు కదా. మరి ఏ రకంగా చూసుకున్నా కూడా మీ 10 ఏళ్ల పరిపాలన కంటే కొంత మెరుగ్గానే ఉంది కదా. మరి ఆ పరిస్థితులలో ఇలా అంత మొత్తమే అధాపాతాలకు పడిపోయింది పార్టీ అని చెప్పేసి మీరు ఏదో గాడ్రింపులు పలికినంత మాత్రాన అది నిజమవుతుందా? మీరు ఫామ్ హౌస్లో పడుకున్న తర్వాత 6 నెలలకు సంవత్సరానికి బయటకు వచ్చి మొత్తం పెద్ద పులిలా వేరిస్తే నిజంగా అందరూ భయపడతారా? అట్లాంటి భయపడే నేచర్ రేవంత్ రెడ్డి కాదనే మనకు రుజువులు చేస్తున్నది. కాబట్టి నీకు ధీటుగా ఉన్న ఒక రాజకీయవేత్తగా ఎదిగాడు రేవంత్ రెడ్డి. ఆయన రాహుల్ గాంధీ వాళ్ళ కులగన్న దేశంలో మొదటిసారిగా తీసుకొచ్చి ఈ దేశంలోనే మొదటిసారిగా తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు రేవంత్ రెడ్డి. ఈ దేశంలోనే మొదటిసారిగా వర్గీకరణ చట్టం చేసి ఆదర్శంగా నిలిచాడు రేవంత్ రెడ్డి. నువ్వు చేసావా? లేదంటే నువ్వు దళిత బంధు చేసావా? దళిత ముఖ్యమంత్రి ఇచ్చావా? దళిత 3 ఎకరాల భూమి ఇచ్చావా? దళితులకు ఏం చేసావు? అన్ని దగా తప్ప ఏం జరిగింది నీ వల్ల? కాబట్టి ఇవాళ ఇంతో వర్గీకరణ వల్ల మేలు జరుగుతుంది. వాళ్ళకి పథకాల వల్ల కొంత మేలు జరుగుతుంది.
అంతేగాని నీ దగా స్కీములతో ఇక కొంతనే మభ్యపెట్టి ఇవాళ నీవు లక్షల కోట్లకు ఎదిగిన ధరణి ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక #1 స్కామ్గా మిగిలిపోయే చరిత్ర ఇలా ధరణికి ఉంది. ఇవాళ వేల కోట్ల దళితుల భూములే 25,000 ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుపక్కల మీరే ధరణి పేరు మీద కబ్జా చేసింది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. లక్షల ఎకరాల భూములు దళితులకు ఇనాం భూములన్నీ కూడా రాష్ట్ర 33 జిల్లాల కబ్జా చేసేసి అమ్ముకున్నారు, లక్షల కోట్లు సంపాదించారని చెప్పి ఇలా దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా బీసీలు కానీ మిగతా వర్గాలకు కానీ మీరు పెద్దగా మేలు చేసింది ఏం లేదు. సో మీ వల్ల మొత్తం పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి పెరిగింది అనే దాంట్లో కేవలం సంపన్నులకు మాత్రమే పెరిగింది తప్ప పేదలకు పెరగలేదు. కేవలం మీ ద్వారా లబ్ధి పొందింది ఆంధ్ర పెట్టుబడిదారులు అట్లాగే సమైక్యవాదులు వాళ్ళు తప్ప పెద్దగా తెలంగాణ వాళ్ళకు ఒరిగిపెట్టింది ఏం లేదు. కొంతమందికి తప్ప, కొంతమందికి అవకాశాలు దక్కాయి తప్ప. మరి తెలంగాణలో ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ మేధావులకు అవకాశాలు ఇస్తూనే పోతూనే ఉంది. ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంకా అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఇవాళ మీ భూముల కోసము లేదంటే రెడ్ల ఒక వ్యాపారాల కోసం మాత్రమే పరిమితం అయితే మీ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటే సరిపోదు. మొత్తం 90% ఉన్న బహుజన సమాజ ప్రయోజనాలు కూడా మేము నెరవేర్చాలి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ కంటే కూడా ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైన ఫలితమే ఇస్తున్నట్టుగా కనబడుతుంది. అసెంబ్లీలోనే వాళ్ళ మీరు ధరణి పేరుతో మొత్తం తెలంగాణ భూములంతా విదేశీ కంపెనీలకు వాళ్ళ చేతుల్లో పెట్టి ఇవాళ మన తెలంగాణ భూములను భూముల విలువల్ని భూములను అన్యాక్రాంతం చేసేసిన చరిత్ర మీది. ఇవాళ భూములే కాకుండా అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర మీది. మరి ఇట్లాంటి స్థితిలో ఇవాళ కేవలం మొత్తం కాంగ్రెస్ అధాపాతాలకు పోయింది, మేమే అధికారం వస్తామని చెప్పేసి భ్రమల్లో మీరు ఉంటే అది భ్రమ మాత్రమే అవుతుంది. వాళ్ళ బీజేపీకి నిజంగానే బలంగా ఓట్ బ్యాంక్ వచ్చేసి బీజేపీ ఏంటంటే 8 ఎంపీలు ఎందుకు వెళ్తారు? ఆ 8 ఎంపీలు కూడా మీ సహకారం వల్లనే గెలిచారు కదా. మీరు సహకరించబట్టగా 8 ఎంపీలు గెలిచారు వాళ్ళు. ఇవాళ మీ సహకారంతో ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్సీ ఒక సీట్ గెలవచ్చు. అది కూడా మీ సహకారం వల్లనే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారంతో గెలుస్తున్న బీజేపీ ఇవాళ బలమైన పార్టీగా మీరు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా మీరు 39 సీట్లు సంపాదిస్తే వాళ్ళు 8 సీట్లు సంపాదించారు. ఓ జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా ఒక 8 ఎంపీలు సంపాదించారు. మరి అది పెద్ద డెవలప్మెంటా? కాదు కదా. ఇక్కడ ఏమైనా అధికారం వచ్చిందా వాళ్ళకి? రాలేదు కదా. వచ్చే అవకాశాలు కూడా లేవు కదా బీజేపీకి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సహకారం లేకుండా బీజేపీ ముందుకు పోయే అవకాశం లేదు. ఇంకా అవినీతికి కుంభకోణాలలో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ ఇవాళ ఏవో సన్నాయి నొక్కులెక్కినంత మాత్రాన ఇవాళ ఏదో ఒక రకంగా మైపెట్టినంత మాత్రాన ఇవాళ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధాపాత్రలకు పోయినట్టుగా భావించడానికి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గానే ఉన్నట్టుగా డీసెంట్ భావిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీతో జత కట్టకుండా ఇలా వామపక్షాలను కూడా ఆయన ఏమని అంటున్నాడంటే వామపక్షాలను కాంగ్రెస్గా పూర్తిగా అమ్ముడు పోయినాయట, కాంగ్రెస్ తొత్తులుగా మారినాయట. మరి మొన్నటిదాకా వామపక్షాలను నువ్వు సంకలేసుకొని తిరిగి మరి నువ్వు వాళ్ళతోనే కలిసినావు కదా. వాళ్ళే కదా ఇవాళ వామపక్షాలే కదా నీకు తెలంగాణ ఉద్యమంలో సహకరించింది. అదే వామపక్షాలే కదా నేను అధికారం తీసుకొచ్చింది. అదే వామపక్ష భావజాలం ఉన్న కోదండరామరెడ్డి కానీ మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ సహకారంతోనే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఇలా మరి ఇలా వామపక్షాలు ఎట్లా నీకు చేదైపోయిన ఎట్లా తొత్తులైపోయిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళకి అవకాశం రావద్దా? వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? వాళ్ళు ఎమ్మెల్సీలు కావద్దా? వాళ్ళు ఎంపీలు కావద్దా? వామపక్షాల పార్టీలు కేవలం తొక్క పార్టీగానే మిగిలిపోవాలా? వాళ్ళు కొంత అంతో ఇంతో రాజకీయ అధికారుల వాటా రావద్దా? కాబట్టి ఇవాళ మీతోనే చేస్తే సంసారం అయితే ఇతరులతో చేస్తే వ్యభిచారం అవుతుందా? కాబట్టి ఇట్లాంటి ద్వంద్వ విధానాలని ఖచ్చితంగా ఇవాళ మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ హయాంలో బోల్డన్ని అవినీతి అక్రమాలు విపరీతంగా లెక్కలేని వ్యవహారాలు జరిగినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ అధికారంకి వస్తానేది కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అదాపాతాలకి కాంగ్రెస్కు పోయిందనే దాంట్లో పెద్దగా వాస్తవాలు ఉన్నాయనేది నేను భావించడం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వామపక్షాలు, సెక్యులర్ పార్టీలు, అలాగే మాలాంటి బహుజన పార్టీలు, ఇవాళ భావజాలం ఉన్న మేధావులంతా కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే
రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, మతతత్వ శక్తులు, అలాగే ఇవాళ పేదలకు వ్యతిరేక శక్తులు, ఇవాళ సంపన్న వర్గాలను కుమ్ముగాసే శక్తులకు వ్యతిరేకంగా ఒక్కటై ఇవాళ మళ్ళీ అధికారులకు బీజేపీని కానీ బీఆర్ఎస్ కానీ రాకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ సెక్యులర్ వాదుల మీద, ప్రజాస్వామిక వాదుల మీద, ముఖ్యంగా ఏ వర్గీకరణ చట్టం వస్తే మాదిగలు లబ్ధి పొందరు, మిగతా దళితులు లబ్ధి పొందరు, వాళ్ళందరూ బీసీ లబ్ధి పొందరు, వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపే చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అదాపాతాలకి పడిపోయే పరిస్థితి కాంగ్రెస్ లేదు. తిరిగి మళ్ళా రెండవసారికి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంది. రెండవసారి అధికారంలోకి వస్తే బీసీలకు ముఖ్యమంత్రి లేదా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ రానున్న రోజుల్లో కూడా మరింత పుంజుకునే అవకాశం ఉందని చెప్పేసి D6 అండ్ D గారు భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.